అమెరికా డాలరైజేషన్ నుంచి డీడాలరైజేషన్ వైపుకి ప్రపంచం ముందుకు వెళ్తున్నటువంటి దశలో మళ్ళీ ఆ కొత్త ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఆన్లైన్ ఆర్థిక వ్యవస్థ కీలకమవుతున్న దశలో అందులో కూడా తమ పాత్ర ఉంచుకోవడానికి బిట్ కాయిన్ లాంటి కాన్సెప్టులు తెర మీదకి తీసుకొస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఈ బిట్ కాయిన్ కావచ్చు, ఇతరత్ర ఏవైతే మార్గాలు చెప్తూ ఉన్నారో వాటిట్లలో ఎంతవరకు సేఫ్టీ ఉందన్నది తెలియదు. కానీ ప్రస్తుతానికి స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఆ రూట్లో తన కుమారులతో వ్యాపారాలు చేయిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ $100 బిలియన్ తీసుకెళ్ళి బిట్ కాయిన్ ఓనర్స్కి పంపించబోతున్నాడు అంటూ విపక్షమైనటువంటి డెమోక్రాట్స్ ఆరోపణ చేస్తున్నారు. ఇది అతిపెద్దదైనటువంటి కుంభకోణం అన్నటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఏవైతే ఇట్లాంటి అంశాలను ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారో చూడాల్సి ఉంది.